ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరం జూలై 3వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈ మధ్య కాలంలో మీరు కన్న కల ఒకటి ఈ రోజు నిజం కాబోతుంది. అయితే ఎటువంటి కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం. అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, డబ్బు మరియు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తి కొరకు ప్రత్యేక హోమాలు పూజలు చేయబడును. గురువు గారు శ్రీనివాసరాజు గారు. గురువువారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని ఇక్కడ కనుగొనండి. అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకొని ముందుకు వెళ్లే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా 2026 సంవత్సరం జూలై 3వ తేదీ శుక్రవారం రోజు దినఫలాలు గనక గమనించినట్లయితే, ఉదయం కుంభరాశి వారు నిద్ర లేవగానే ఒక చిన్న తేలికగా గాలివాన వస్తే గనక దాన్ని శుభశకునంగా మీరు పరిగణించాలి. ఎందుకంటే ఆ గాలి మీ జీవితంలో కొత్త మార్పులకు సంకేతం. మీ మనసులో కొన్ని రోజులుగా తిరుగుతున్నటువంటి ఒక కళ, అది ప్రేమకు సంబంధించిందా, ఉద్యోగం గురించి అయినా సరే, ఈరోజు ఆ కళ సాకారం అయితే అవ్వబోతుంది అనడానికి ఈ సూచన. ఈరోజు మీ తలపై గురుగ్రహం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బుద్ధి, ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం మీలో పెరుగుతాయి. మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు మీరే పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు. పగటి పూట ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. అలాగే ప్రతికూల ఆలోచనలు, ప్రతికూల భావాలు అన్నీ కూడా మాయమైపోతాయి. ఒక చిన్న ప్రార్థనతో మీరు ఈరోజు ప్రారంభిస్తే గనక, ఓం శ్రీ శనిదేవాయ నమః అని మంత్రాన్ని జపించి, ఈ విధంగా చిన్న ప్రార్థనతో మీరు ఈ రోజును ప్రారంభిస్తే ఈరోజు మీకు కావలసిన శక్తి లభిస్తుంది. అయితే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 9 గంటల వరకు ఈరోజు ఫలితాలు గమనిస్తే, ఈ సమయం మీకు బాగా ఆశ్చర్యాలు మరియు అవకాశాలు సమయం అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని నమ్మిన వ్యక్తి ఒకరు మీకు సహాయం చేస్తారు. వారు చెప్పిన మాటలు మొదట కఠినంగా అనిపించినా, ఆలోచిస్తే ఆ మాటలు ఉన్న ప్రేమ, శ్రేయస్సు మీకు కనిపిస్తుంది. ఈరోజు మీకు చిన్న సమాచారం వస్తుంది. అది మీ కల నిజమవుతుంది అనడానికి సంకేతం. ఉదాహరణకి, చాలా రోజులుగా ఒక పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉంటే గనక, ఈరోజు ఆ ఫలితం శుభవార్తగా వస్తుంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి ఒక కాల్ వస్తుంది. కొంతకాలం క్రితం మీరు పెట్టిన ప్రయత్నం ఈరోజు ఫలిస్తుందని మీరు గ్రహిస్తారు. స్నేహితులతో చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంటే గనక అవి తొలగిపోయే అవకాశం కూడా ఉంది. ఎవరైనా సరే మీకు క్షమాపణ చెప్పవచ్చు, లేదా మీరే ఎవరితో అయినా మాట్లాడి పాత అనుమానాలను నివారించవచ్చు. ఇక మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు గనక చూస్తే, ఇది ఈ రోజు యొక్క హృదయ భాగం. ఈ సమయంలో మీరు కలలు కనే వ్యక్తి గురించి, లేదా మీ కలలో వచ్చిన విషయం గురించి ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ఉదాహరణకి, మీ కలలో ఎవరినో ఒకరిని చూసి ఉంటే, ఈరోజు ఆ వ్యక్తి నిజంగా మీకు ఎదురయ్యే అవకాశం ఉందా? లేదా మీ కలలో మీరు ఏదో సాధించాము అనే అనుభూతిని పొందుకుంటే, ఈరోజు అది వాస్తవం కావచ్చు. కుంభరాశి వారిలో ఉన్న ఆలోచనాత్మక శక్తి, ఆత్మీయ దృష్టి ఈరోజు చాలా బలంగా ఉంటుంది. మీ కళ నిజమవుతుందే అంటే అది కేవలం భౌతిక విషయం మాత్రమే కాదు. అది మీ ఆత్మలో ఉన్న ఆకాంక్షలు సాకారం అవుతున్న సమయం కూడా. ఇది కర్మ ఫలదినం. గత కొన్ని నెలలుగా మీరు చేసిన ప్రార్థనలు, శాంతంగా ఎదురుచూపు, ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఫలాన్ని ఇస్తాయి. ఇక సాయంత్రం 4 గంటల నుండి
రాత్రి 8 గంటల వరకు ఫలితాలు గనుక గమనిస్తే, ఈ సమయానికి మీ మనసు చాలా తేలికగా ఉంటుంది. ఒక చిన్న సంతోషం మీ ముఖంలో చిరునవ్వును తీసుకొని వస్తుంది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మీ ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో మిమ్మల్ని కాపాడే శక్తులు మీ చుట్టూ ఉంటాయి. మీరు ఒక కల గురించి ఎవరితోనైనా సరే మాట్లాడి ఉంటే, వారు కూడా ఆ కల నిజమవ్వడాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ప్రపంచం కొద్దిసేపు మీకు దారి చూపుతుంది. మీ కల నిజమవ్వడం అంటే కేవలం సంఘటన మాత్రమే కాదు, అది దేవుడి చేత మీకు పంపిన ధైర్యపు గుర్తు. ఈ సమయానికి ఒక శుభ సందేశం వస్తుంది. అది ఫోన్ కానీ, మెసేజ్ కానీ ప్రత్యక్షంగా ఎవరో చెప్పడం ద్వారా రావచ్చు. ఆ సందేశం యొక్క మనసులో అవును ఇదే నా కల అని ధృవీకరిస్తుంది. ఇక రాత్రి 8 గంటల తర్వాత ఫలితాలు గనక చూస్తే, ఈ సమయానికి చంద్రుడి కిరణాలు మీ మనసును ప్రశాంతంగా చేస్తాయి. మీ కల సాకారం అవ్వడమే కాదు, అది మీ జీవితంలో కొత్త పేజీని తెరుస్తుంది. మీ అంతరాత్మ చెబుతుంది ఏంటంటే, ఇప్పటి నుంచి మీ జీవితం కొత్త దారిలో నడుస్తుంది అని చెప్తుంది. ఈరోజు రాత్రి నిద్ర మీకు మీ మనసులో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు అనుకుంటారు, ఇంతకాలం ఎదురు చూసింది చివరికి జరిగింది అని. అది ప్రేమకు సంబంధించిందైనా, చదువుకు సంబంధించినైనా, ఉద్యోగం లేదా కుటుంబానికి సంబంధించిందైనా సరే, ఈరోజు మీకు సాక్షాత్కారం వంటి అనుభూతిని ఇస్తుంది. అలాగే కుంభరాశి ప్రజలకు ఈరోజు శనిదేవుడు మరియు గురువు 2 అనుకూలంగా ఉన్నారు. శని మీకు సహనాన్ని ఇస్తాడు. గురువు మీకు ఫలితాన్ని ఇస్తాడు. మీ కల నిజమవ్వడం అంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మీ పూర్వజన్మ కర్మఫలం. మీ కలలో కనబడిన విషయాలు గత కాలం నుంచి మీ ఆత్మలో నిలిచిపోయిన ఆకాంక్షలు. ఈరోజు ఆ కల నిజమవ్వడం ద్వారా మీ ఆత్మ ఒక తీరని కోరికను తీర్చుకుంటుంది. ఇక ధన సంబంధిత విషయాల్లో కూడా శుభదినం. మీకు రావాల్సిన డబ్బు వస్తుంది లేదా కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. చిన్న వ్యాపారాలు మొదలుపెట్టే ఆలోచన ఈరోజు చేస్తే కనుక అది విజయవంతం అవుతుంది. ఈరోజు లాటరీలు, చీటీలకు ప్రయత్నించడం కంటే శ్రమతో వచ్చిన ఫలితాలను నమ్ముకోవడం చాలా మంచిది. మీ కళ ప్రేమకు సంబంధించిందైతే ఈరోజు అది నిజమవుతుంది. మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మీ హృదయంలో ఉన్న భావాలను వ్యక్తం చేసే ధైర్యం మీకు వస్తుంది. దీర్ఘకాల ప్రేమ సంబంధాల్లో కొత్త మలుపు వస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు దొరుకుతుంది. ఇంట్లో చిన్న సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది. ఇక చదువులో ఉన్నవారు ముఖ్యమైన అంశం అర్థం చేసుకుంటారు. అది మీ యొక్క భవిష్యత్తు దిశను మారుస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంస అనేది లభిస్తుంది. ఇంటర్వ్యూ లేదా ప్రాజెక్టు సమర్పణ ఉంటే ఈరోజు సమయం అనుకూలంగా ఉంది. మీ ప్రయత్నాలు గుర్తింపు పొందుతాయి. మీరు చూసిన కళ కేవలం నిద్రలో కనిపించేదే కాదు, అది మీ ఆత్మకు మీ చూపిన దిశ. ఈరోజు ఆ కళ నిజమవడం అంటే మీ ఆత్మ, మీ జీవితం ఇవన్నీ నిజమవుతాయని చెప్పుకోవచ్చు. దేవుడు మీకు ఇచ్చే సంకేతం ఇది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి గానీ, ఇప్పుడు సరైన దారిలో ఉన్నావని దేవుడు మీకు చెబుతున్నాడు. అయితే ఈరోజు తెల్లవారుజామున ఒక దీపం వెలిగించండి. మీ కల నిజమైనందుకు ధన్యవాదాలు తెలపండి. ధన్యవాదాలు శనిదేవా అని, ధన్యవాదాలు శనిదేవా అని 2 సార్లు మనసులో అనుకోండి. ఎవరైనా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. అది మీ యొక్క శుభఫలాలను మరింతగా పెంచుతుంది. ఈరోజు గర్వం లేదా అహంకారం వద్దు. కల నిజమైందని ఉప్పొంగిపోవద్దు. ఆ కల వెనుక ఉన్న కష్టాలను కూడా గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.